अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज़ में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। नुमाइंदा खुसूसी हुकूमत तेलंगाना बराए दहली AP जितेंद्र रेड्डी का महबूब नगर में शानदार इस्तकबाल। कल हैदराबाद में वज़ीर आला रेवंत रेड्डी ने साबिक़ा रुकन पार्लियामेंट महबूब नगर व BJP सीनियर कायद जितेंद्र रेड्डी को कांग्रेस पार्टी कैनवा पहनाकर पार्टी में इस्तकबाल किया और जितेंद्र रेड्डी को नुमाइंदा खुसूसी हुकूमत तेलंगाना बराए दहली का ओहदा भी दिया। ऐसे में महबूब नगर में जितेंद्र रेड्डी का शानदार इस्तकबाल किया गया। इनके क़यामगाह से कांग्रेस पार्टी दफ्तर तक रैली निकाली गई। इस मौके पर मुनक़दा मीडिया अजलास से खिताब करते हुए जितेंद्र रेड्डी ने कहा कि कांग्रेस पार्टी ऐसी पार्टी है जिसने मुल्क को आज़ादी दिलवाने के लिए काम किया है। मैं ईमानदारी से BJP में खिदमत कर रहा था, लेकिन मुझे अहमियत ना देते हुए टिकट नहीं दी गई और टिकट ना देने की वजह भी नहीं बताई गई। वज़ीर आला रेवंत रेड्डी खुद मेरे घर को आकर मलकाजगिरी पार्लिमानी हल्का से टिकट देने की बात कही, लेकिन मैं महबूब नगर में ही रहते हुए आवाम की खिदमत करना चाह रहा हूँ। वज़ीर आला रेवंत रेड्डी ने दहली साबिक़ा में मेरे खिदमात को देखते हुए मुझे नुमाइंदा खुसूसी हुकूमत तेलंगाना बराए दहली का ओहदा दिया। इस मौके पर कांग्रेस पार्लिमानी उम्मीदवार वंशी चंद रेड्डी, ज़िला सदर कांग्रेस व रुकन असम्बली देवर कदरा मधुसूदन रेड्डी, TPCC जनरल सेक्रेटरी विनोद कुमार एडवोकेट, सीनियर कायद NP वेंकटेश एडवोकेट, मिथुन रेड्डी व दीगर कायदीन मौजूद थे। महबूब नगर जिला DCC ప్రెసిడెంట్ దేవరకద్ర ఎమ్మెల్యే మిత్రులు మసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా NM శ్రీనివాస్ రెడ్డి గారు దారిలో ఉన్నట్టున్నారు. అదేవిధంగా మన అభ్యర్థి హ్యాండ్సమ్ బాయ్ పరిపాలనలో అంటే MP కాకుండా ఢిల్లీలో ఇప్పటిదాకా చక్రం తిప్పుతూ తప్పక MP అయ్యే క్యాండిడేట్ వంశీచందర్ రెడ్డి, మిథున్ రెడ్డి, అదేవిధంగా వినోద్ కుమార్ TPCC జనరల్ సెక్రటరీ, లక్ష్మణ్ యాదవ్ టౌన్ ప్రెసిడెంట్, మా మిత్రుడు NP వెంకటేష్ గారు, సత్తూరు చంద్రకుమార్ గౌడ్ గారు, సాయిబాబా గారు SC సెల్ చైర్మన్ గారు, ఫయాజ్ గారు మైనార్టీ సెల్ చైర్మన్ గారు, అవీజ్ NSUI డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటు, శేఖర్ యాదవ్ గారు యూత్ ప్రెసిడెంటు, శ్రీనివాస్ రెడ్డి గారు మండల్ ప్రెసిడెంటు భూత్పూరు, హనీఫ్ గారు, ఇంకా పెద్ద లీడర్స్ ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు కార్యకర్తలు, అజ్మత్ గారు, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ నేను పరిస్థితినే 27 ఏళ్ళ నుంచి మహబూబ్ నగర్లో నేను రాజకీయం చేస్తున్నా. అంటే నేను రాజకీయం ఎప్పుడు చేయలే, నేను ఎప్పుడు మీతో జీవిస్తున్నా, మీతో పాటు ఉంటున్నా. మీరు పెళ్ళిళ్ళకు కానీ, చావులకు కానీ, బర్త్డేలకు కానీ, శారీ ఫంక్షన్లకు కానీ, ఇఫ్తియార్లకు కానీ, ఎక్కడ ఏం చేసినా కానీ 25 సంవత్సరాలు నేను విదేశాలలో ఉండి మన మహబూబ్ నగర్ ప్రజలతోటి జీవించటానికి రావడం జరిగింది. వాళ్ళతో పాటు బతకడానికి నేను రావడం జరిగింది. పద్మావతి కాలనీలో నా ఇంట్లో నేను అదే ఇంట్లో 1998 నుంచి ఇవాళ దాకా 1996 నుంచి కూడా ఇవాళ దాకా సీట్ వచ్చినా రాకపోయినా, ఓడినా గెలిచినా ప్రజల మధ్యలోనే ఉండాలని చెప్పి నేను నిర్ణయించుకొని, ఎందుకంటే దాదాపు దేశ విదేశాలు అన్ని కంట్రీస్ నేను చూసిన వాడిని, 50 నుంచి 60 కంట్రీస్ నేను విజిట్ చేసిన వాడిని. కానీ నా పాలమూరు అంటే నాకు ముద్దు, నా పాలమూరు ప్రజలంటే వాళ్ళందరితో అభిమానం. కాబట్టి వాళ్ళ మధ్యలో జీవిస్తూ ఒక ఇజ్జత్గా ఉన్న మనిషిని నేను. ఎక్కడ కూడా నేను, ఎందుకంటే RK ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది, ఎక్కడైనా కానీ ఎవరైనా నా ఇంటి ముందరికి వచ్చి నిలబడి జితేందర్ రెడ్డి నాకు ఒక 90 పైసా అప్పున్నాడు, లేకపోతే నా దగ్గర నుంచి ఒక 90 పైసా తీసుకున్నాడు లంచం కిందను అని చెప్పి అనమనండి. లేకపోతే నాకు జితేందర్ అన్నకు శత్రుత్వం ఉందని చెప్పి ఏమన్నా అనమని చెప్పండి. లేకపోతే జితేందర్ రెడ్డి నాకు చీట్ చేసిండని చెప్పి అనమని చెప్పండి అని చెప్పి RK ఇంటర్వ్యూలోనే నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇవాళకి కూడా మా నాయన ఏ విధంగా అయితే పేరు తెచ్చుకున్నాడో పెద్ద పోలీస్ ఆఫీసర్గా, దానిని నిలబెట్టడానికి నా శాయశక్తుల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చా.
కానీ మొట్టమొదటి నుంచి నాకు ఒక్కటే ఇజ్జత్, గౌరవం. ఇజ్జత్ అనేది ఎవరన్నా ఇవ్వకపోతే వాడు ఎంత పెద్ద తురుంఖానన్నా కానీ ఆ దహలీజ్ లోపల కాళ్ళు నేను పెట్టాను. ఆ కడప లోపలికి నేను కాలు పెట్టే అలవాటు నాకు లేదు. వాడు ఎంత పెద్ద గొప్పడైనా కానీ. భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలుసు, ఎవరు లేనప్పుడు ఎక్కడ లేనప్పుడు భారతీయ జనతా పార్టీలో నేను 50,000 మెజార్టీ తోటి ఇప్పుడు మహబూబ్ నగర్ ప్రజలు నన్ను గెలిపించారు. ఆనాడు గెలిచిన సీటుకు మళ్ళా ఎక్కడ ఎదిగిపోతాడో అని చెప్పి 2004లో నాకు సిట్టింగ్ సీటు నిరాకరించడం జరిగింది. 2009లో నా సీటును కేసీఆర్కి ఏదైతే ఉన్నదో ఆనాడు వాళ్ళందరూ త్యాగం చేయడం జరిగింది నా సీటును. అదేవిధంగా 2014లో మీరందరూ కూడా నన్ను గెలిపిస్తే 2019లో కేసీఆర్ ఏదైతుందో ఆయన సొంత లాలూచి కోసం ఆయన బిడ్డ ఫ్లోర్ లీడర్గా ఉండాలి అని చెప్పి నాకు సిట్టింగ్ సీట్ నిరాకరించిన సంగతి మీ అందరికీ తెలుసు. సొంత లాలూచితో ఆనాడు కూడా నాకు ఇజ్జత్ లేని పార్టీలో నేను ఒక్క నిమిషం కూడా ఉండను అని చెప్పి నేను ఆనాడు డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి పోవడం జరిగింది. మళ్ళీ గర్వాప్సి పోవడం జరిగింది. కానీ 1998 నుంచి 2006 దాకా ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఒక మంచి పార్టీ. నేను వదిలిపెట్టి మళ్ళీ ఎప్పుడైతే ఇంటికి గర్వాప్సి పోయానో నిజంగా కూడా ఆ పార్టీలో అసలు ఆ సిద్ధాంతాలు పోయినాయి, ఆ పద్ధతులు పోయినాయి, ఈర్ష్య పెరిగింది. ఎవరు కూడా గెలవకూడదనే దాంతో ఎవరైనా మంచి నాయకుడిగా ఎదుగుతుంటే వాళ్ళను తొక్కేయాలనే విధంగా చేస్తున్న ఈ లోకల్ అంటే మన స్టేట్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో సొంతం కోసం పార్టీని బలి చేస్తున్న సంగతి మేము అందరం కూడా చూస్తాం. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।